వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మీ రిజల్ట్స్ ఇంకా చెక్ చేసుకోకపోతే ఈ విధంగా మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. రిజల్ట్స్ లింక్ అనేది కామెంట్లో ఉంటుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఇంటర్వ్యూస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ టీజీ 10th క్లాస్ రిజల్ట్స్ 2026 సర్వర్ 1 లైవ్ నౌ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్వ్యూస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు సింపుల్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ అని ఉంటుంది. TSSSC అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. పక్కన ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి 5,16,815 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయగా 4,97,312 మంది అయితే పాస్ కావడం అయితే జరిగింది. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ చూసినట్టయితే 95 అబోవ్ అయితే ఉంది. అందులో కూడా మనం సపరేట్గా చూసినట్టయితే గర్ల్స్ పాస్ పర్సెంటేజే ఎక్కువగా ఉంది. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 96 ఉండగా బాయ్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 94%గా ఉన్నది. ఎవరైనా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అలాగే సప్లీ ఎగ్జామ్కి ఫీజు కట్టాలనుకుంటే ఏప్రిల్ 30 నుంచి మే 15 దాకా మీకు అవకాశం అయితే ఉంటుంది. రీకౌంటింగ్కి ప్రతి సబ్జెక్ట్కి 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్కి 1000 రూపాయలు అయితే పే చేయాలి. సప్లీ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 5 నుంచి జూన్ 12 దాకా అయితే కండక్ట్ చేస్తారు. రీకౌంటింగ్ అంటే మీ యొక్క జవాబు పత్రంలో వేసిన మార్కులను మళ్ళీ లెక్కిస్తారు. అంటే టోటల్ చేయడంలో ఏవైనా తప్పులు జరిగాయా లేదా ఏదైనా ఆన్సర్స్కి మార్కులు వేయడం మర్చిపోయారా అనేది మాత్రమే చూస్తారు. ఇందులో మీకు పేపర్ కాపీ ఇవ్వరు. ఒకవేళ మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేసినట్టయితే మార్కులని మళ్ళీ లెక్కించడంతో పాటు ప్రతి ఆన్సర్ను సరిగ్గా దిద్దారో లేదో చూస్తారు. మీ ఒరిజినల్ ఆన్సర్ షీట్ యొక్క జీరాక్స్ మీకు ఇస్తారు. అనగా మీరు ఎగ్జామ్ బుక్లెట్లో రాసినట్టయితే ఆ యొక్క బుక్లెట్ కాపీ తీసి మీకు కాపీ అయితే ఇంటికి పంపిస్తారు. ఎవరైనా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ని కలిసి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.